ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసామన్నమాట. ఈరోజు 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటైతే కొత్త టీవీ తీసుకున్నాం, దాని యొక్క రివ్యూ అన్బాక్సింగ్ ఒకసారి చూపిస్తాను. అలాగే ఇంట్లో వ్యూ ఇప్పుడు దాకా చూపించలేదు కదా, లాస్ట్ టైం పైన టెర్రస్ ఫిషెస్ చూపించాం కదా, ఇవి ఇంట్లో ఎక్వేరియం అనమాట. ఇది చూడండి, యాంగిల్ ఫిషెస్, అలాగే కొన్ని చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఈ 2 పేర్స్ ఉన్నాయి యాంగిల్ ఫిషెస్ అయితే. దీనికైతే ఎల్ఈడి లైటింగ్, అలాగే గ్రాస్, అలాగే ఫిల్టర్ మొత్తం ఫిక్స్ చేసి ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇవే క్లీన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడో మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి 50% ఆఫ్ ద వాటర్ తీసేసి రిమైనింగ్ అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు చూసేయండి. నా షార్ట్ వీడియోస్లో అయితే చాలాసార్లు వేసాను, ఇవైతే మీరు చూసే ఉంటారు. కాకపోతే మన ఈ ఛానల్లో ఉండదు, పెట్టి చెక్కింగ్ అనే ఛానల్ ఉంది కదా, దాంట్లో అయితే ఉండిద్ది. ఇక్కడ చూడండి, ఇది మా ఓల్డ్ టీవీ బ్రేక్ అయిపోయిందనమాట. చూడండి, బ్రేక్ అవడం కూడా మంచి మంచి డిజైన్తో బ్రేక్ అయింది. అంత కళాకారులు ఉన్నారు మా ఇంట్లో, దానికోసమనే ఇంత చిన్నది కాకుండా ఇంత పెద్ద టీవీ అయితే తెచ్చేశారు. ఏదో తేడాగా ఉంది. ఎల్జీ ఏఐ మోడ్ది అనమాట, 55 ఇంచెస్ది, 2025 న్యూ మోడల్ ఇది. దీని యొక్క ఫీచర్స్ అన్నీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గూగుల్ కూడా చేయొచ్చు. మనకైతే ఇంకా ఆన్లైన్లోకి అయితే ఇవి రిలీజ్ అవ్వలేదు. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, ఏ యొక్క ఆన్లైన్ వెబ్సైట్లో కానీ ఇవి మాత్రం మనకి కనబడట్లేదు. ఒకసారి మీరు గూగుల్లో ఫీచర్స్ చూసుకొని డైరెక్ట్గా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. మనం షోరూమ్కి వెళ్ళి మాత్రమే తీసుకున్నాం. దీన్ని అయితే మనం ఇప్పుడు దాకా అన్బాక్సింగ్ అయితే మనం చేయకూడదు, కాకపోతే మనకి తొత్తు రాగదు కదా. కొన్ని అయితే అన్బాక్సింగ్ చేసేసాం. దీంట్లో ఐటమ్స్ కానీ ఇవి కానీ చూపించడం ఇప్పుడే కాదు, వాళ్ళకి కాల్ చేశాను స్టోర్ వాళ్ళకైతే. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు ఫిక్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళతో పాటే చూపిస్తాను. దీని యొక్క ఫీచర్స్ అన్నీ నేను ఇక్కడ చెప్తాను ఒక్కొక్కటిగా. చూడండి, ఇక్కడ ఉన్నాయి చదువుకున్నా కానీ తెలిసిపోయింది. సెంటీమీటర్స్లో అలాగే ఇంచెస్లో అయితే ఇక్కడ ఉంది. తర్వాత HD R10 Pro అంటే మనకి పిక్చర్ క్వాలిటీ సూపర్గా వచ్చింది అనమాట. అట్లాగే ఏఐ ఫీచర్స్తో వస్తుంది. ఎడిటింగ్ మోడ్కి అట్లాగే 4K ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, కొన్ని ఫీచర్స్ ఉన్నాయో చూసి చెప్తాను మీకు. దీనికి వాల్ మార్ట్ కానీ, కాకపోతే టీవీకి లెగ్స్ కానీ వస్తాయి. మన అదృష్టం ప్రకారం 2025లో వచ్చిన LG 55 ఇంచెస్లో అయితే లెగ్స్ ఇవ్వలేదు. వాల్మార్ట్ అయితే కంపెనీ నుంచి సర్వీస్ అతను వస్తాడు కదా, తనైతే వాల్కి ఫిక్స్ చేసి ఏదైనా బ్రేక్స్ ఉన్నాయి, అట్లాంటి డ్యామేజెస్ ఉన్నాయని చెక్ చేసుకొని వాళ్ళే ఫిక్స్ చేసి వెళ్తారు. ఇందాకైతే వచ్చి వెళ్ళిపోయారన్నమాట. నేనైతే ఆ వీడియోనైతే తీయలేదు, తను కెమెరా షై అన్నాడు కాబట్టి. మా అన్నయ్య చూడండి, చిన్న చిన్న టీవీ నుంచి చిన్నగా ఎదుగుతా 55 ఇంచెస్కి వెళ్ళాడు అన్నమాట. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళు పిల్లలు పగలగొట్టడానికి చిన్న టీవీ కదా, అది సరిపోవట్లేదంట. ఈ టీవీ చూద్దాం, ఇది క్రికెట్ బాల్ ఆడుకోవడానికి ఇంకా ఈజీగా ఉండిద్ది అనమాట. మా ఈ మంచానికి అయితే సరిపోయింది. చూడండి, చిన్నప్పుడు మనకి టీవీ అంటే కబోర్డ్స్ టైప్లో వచ్చేదన్నమాట. మా చిన్నప్పుడు అయితే మాకు ఒక టీవీ ఉండేది. అది టీవీ ఏసీ మొత్తం చూసుకున్న తర్వాత ఈవినింగ్ దాన్ని ఆఫ్ చేసిన తర్వాత కబోర్డు సిస్టమ్ లాగా క్లోజ్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత పిక్చర్ ట్యూబ్ టీవీలు ఇంత బార్న్ ఉంటాయి కదా, అవి అయితే వచ్చాయి. వాటి తర్వాత ఎల్ఈడీలు, LCDలు, స్మార్ట్ టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు, ఇంకా మినీ టీవీ సిస్టమ్ అంతా వస్తుంది అనమాట. మినీ థియేటర్లే కట్టుకుంటున్నారు ఇంట్లో, అట్లాంటిదే ఇది. ఈసారి 55 ఇంచెస్ కదా, నెక్స్ట్ టైం 72 ఇంచెస్. ఇంకా మా ఫిషెస్ని చూడండి, యాంగిల్స్. వాడేందో మెరుపు తీగలాగా ఒక జోక్ వేసాడు ఇప్పుడు. టెస్టింగ్ కోసం అయితే ప్రజెంట్ అయితే దీనికి లెగ్స్ లేవు, అట్లాగే వాల్ మార్ట్ కూడా ఇప్పుడు దాకా అయితే బిగిలేదు. ఒకసారి ఎలా వస్తుంది ఏందనేది అయితే మేమే చూసేస్తున్నాం. ఇందాక LG స్టోర్ నుంచి టెక్నీషియన్ అయితే వచ్చాడు, అది రావడానికి 2 డేస్ పట్టిద్ది, అది ఆర్డర్ అయితే పెట్టాలన్నాడు. సరే అని అంతలోపు మేము ఒకసారి తను మొత్తం ఓపెన్ చేసి తీశాడు. మీ ఇష్టం, ఇంకా మీరు కూడా చూసుకోవచ్చు అని చెప్పిన తర్వాత మాత్రమే మేమైతే ఓపెన్ చేసాం. మీరు కొత్త టీవీ ఏదైనా తీసుకుంటే వాళ్ళు చెప్తారు ప్రికాషన్స్ కింద, మీరైతే ఓపెన్ చేయొద్దు, టెక్నీషియన్ వచ్చి తనే చూసుకుంటారు అంటే. ఎందుకంటే ఇది ఓపెన్ చేసే టైంలో డ్యామేజ్లు కానీ, ఏదైనా బ్రేకేజ్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళే రీప్లేస్ పెట్టుకుంటారు, పిక్చర్స్ అనేది తీసుకొని.
మనం కనుక పొరపాటున ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా డ్యామేజ్ ఉందంటే మనం చెప్పిన వాళ్ళు విన్నర్ అనమాట. ఇక్కడ మా ఎక్వేరియం చూడండి, ఆల్రెడీ మీకు చూపించాను కదా, యాంగిల్ ఫిషెస్ ఉన్నాయి, వాటితో పాటు ఈ చిన్న చిన్న రెడ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. కొంచెంసేపు వీడియోని అయితే పక్కన పెట్టేస్తున్నాను, మా బ్రదర్కి హెల్ప్ కావాలంట. పవర్ ఆన్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అయితే అది చెప్పేసింది. దాని ప్రకారం మన యూజర్ మాన్యువల్ ద్వారా కూడా ఒకసారి చదువుకొని, దీని ద్వారా కూడా అన్నీ ఒకసారి చదువుకొని అయితే సెట్ చేసుకోవచ్చు. దీనికి ఇచ్చిన రిమోట్ అయితే ఇది కూడా సూపర్గా అయితే ఉంది. ఒక వీల్ ఇచ్చారు, ఆ వీల్లోనే అన్ని అడ్జస్ట్మెంట్స్ అవి అన్నీ ఉన్నాయి. లేటెస్ట్ 2025 మోడల్ అనమాట. అన్నీ కొంచెం న్యూ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి మనం కూడా ఇవన్నీ ఒకసారి నేను చదవాలి. మ్యాజిక్ రిమోట్ కంట్రోల్ అంట. కొన్ని సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత వైఫై కనెక్ట్ చేసిన తర్వాత దీని యొక్క పిక్చర్ క్వాలిటీ అయితే నేను మీకు ఒకసారి చూపిస్తాను. మా ఎక్వేరియమే చాలా పెద్దది అనుకుంటే దానికంటే డబల్గా ఉంది మా టీవీ అయితే. ఆ సెట్టింగ్స్ సెట్ చేసే లోపు మా ఫిషెస్ని చూడండి మీరు. ఇది నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇది ఎప్పుడు తెచ్చారో, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. దీంట్లో న్యూవి అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది చాలా బాగుంది. వీటికంటే వెనక ఉన్నాయి చూడండి, ఆ 4 అవి ఎప్పుడు ఒక గుంపులాగే తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సింగిల్గా తిరుగుతున్నా కానీ ఆ 4 మాత్రం ఒక గుంపు చేసుకొని తిరుగుతుంటాయి. వీటిలో కూడా గ్రూపిజం అనేది ఉందన్నమాట. బయట చేస్తున్నామంటే వీటిలో కూడా ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు. ఈ పైన ఉన్నాయి చూసారా, ఈ 2 ఏనుగులు. మేము వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏదో ఒకటి తెస్తాం అనమాట. అట్లాగా ఈ పెయిర్ ఆఫ్ ఎలిఫెంట్స్ని అయితే అక్కడ నుంచి తెచ్చేసాం. ఇది కూడా అంతే, వైజాగ్ రిషికొండ బీచ్లో అయితే ఈ యొక్క కార్ని అయితే తెచ్చామన్నమాట. ఆ తర్వాత చాలా ఉన్నాయి, అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టారు అనేది కూడా ఐడియా లేదు. వైఫైని అయితే యాడ్ చేస్తున్నాం. స్టార్టింగ్ అది సెట్టింగ్స్కి చాలా టైం తీసుకుంటుంది. అది మొత్తం మేము సెట్ చేసిన తర్వాత అక్కడ టైం చూపించడం అయితే 45 మినిట్స్ చూపించింది. దాన్ని అయితే స్కిప్ కొట్టి రిమైనింగ్ వైఫై కనెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాం, కొంచెం స్పీడ్గా అయిద్దని. చూద్దాం. ఇదైతే 2 స్టార్లోనే వస్తుంది. మనం ఇది అన్ని ఆఫర్స్ పోను తెలిసిన వాళ్ళతో అన్ని కూపన్స్ అవన్నీ యూజ్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఇది 48,000 అయితే పడింది. దీని ఒరిజినల్ కాస్ట్ అయితే 51,000 అయితే ఉంది. 2 స్టార్లోనే వస్తుంది. దీనికంటే ఎంత ప్రైస్ పెట్టినా కానీ 3 స్టార్ ఇప్పటి వరకు రాలేదని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియలేదు. 5 స్టార్ అనేది టీవీ ఎందుకు చేయలేదు అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు కూడా ఒకసారి. చూడండి, టీవీ అయితే అంతా ఆన్ అయిపోయింది. మనం ఇచ్చే వైఫై ఉంది కాబట్టి మొత్తం 4Kనే వచ్చింది. గూగుల్ అకౌంట్ని అయితే యాడ్ చేస్తున్నాం. ఇట్లాగా QR స్కానర్తో యూట్యూబ్ అయితే డైరెక్ట్గా యాడ్ యువర్ గూగుల్ అకౌంట్ అయితే వచ్చేసింది. ఇది యాడ్ చేసుకుంటే అన్నీ ఆటోమేటిక్గా అది తీసుకునేది. దీంట్లో స్టార్టింగ్ టీవీ ఆన్ చేయగానే మన వీడియోని తీసేసి ప్లే చేశాను అనమాట. చూడండి, ఫుల్ స్క్రీన్ వస్తుంది, డిస్ప్లే మొత్తం వస్తుంది అనమాట. ఇలా రావాలి. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను తీసిందే ఇది 1080 కెపాసిటీ అనమాట. చూద్దాం 2160 కూడా ఎలా వస్తుందో. మన దాంట్లో అయితే లేదు. వేరే మూవీ కానీ ఏదైనా ప్లే చేసి అది నేను ఒకసారి చూపిస్తాను. ఇది నా ప్రీవియస్ వీడియో అనమాట. ఎవరైనా చూడకపోతే మీరు వెళ్ళండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను.